బ్రహ్మణ ఒక పిఎస్ కట్టే అవకాశం ఉంది. ఇన్ని స్థలాలు ఈ ఈ ప్రజల కోసం ఉపయోగపడాల్సిన ల్యాండ్ని పక్కలో ఉండే కార్వాన్లో ఉండే ఆర్డీ ఆఫీస్ తీసుకొస్తారో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనిపైన స్పందించాలి, ఖచ్చితంగా ఎమ్మెల్యే స్పందించాలి. ఎమ్మెల్యే నువ్వు బయటికి రా. అదేవిధంగా గతంలో ఒక అసెంబ్లీలో ఒక మాట మాట్లాడడం జరిగింది. ఈద్గా గ్రౌండ్ అనే గ్రౌండ్లో కరెంటు సబ్స్టేషన్ కడితే నువ్వు దాన్ని అడ్డుకున్నావు కదా. ఆ కరెంటు సబ్స్టేషన్ కడితే దేనికి అవసరం పడుతుంది? అక్కడ ఉన్న ప్రజలకు అనేది కరెంటు పవర్ అనేది ట్రాన్స్ఫారాల్లో పెడితే పవర్ అనేది లోడ్ ఎక్కువైనప్పుడు ఉపయోగపడుతుందని అడ్డుకున్నావు కదా. ఆ ల్యాండ్ పైన అడ్డుకున్నప్పుడు ఈ ల్యాండ్ని గుర్తు రావట్లేదా? ఎందుకు గుర్తు రావట్లేదు? పక్కన కార్వానికి వచ్చే ఎమ్మెల్యే ఉన్నంత పవర్ మీకు ఎందుకు ఉండట్లేదు? ఇక్కడ మీరు పట్టించుకోవట్లేరా? దేనికోసం మేము స్పందిస్తాను. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకోవడం, ఇక్కడ స్థానికంగా ఉన్న కుల సంఘాలన్నీ కూడా, బీసీ సంఘాలు, బహుజన సంఘాలు అందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు కూడా దీనికి స్పందించాలి. ఖచ్చితంగా దీనికి స్పందించినప్పుడు మన పిల్లలకు, మన బిడ్డలకు ఉపయోగపడుతుంది తప్ప లేకపోతే ఉపయోగపడదు. ఇది అయ్యా మీరు ఒకటే నా రిక్వెస్ట్ కోరుకుంటున్నాను. ఇంత ప్రైమ్ ల్యాండ్ని, ఇంత వాతావరణంలో ఒక్కసారి కెమెరా పట్టి చూపే బాబు మొత్తం ల్యాండ్ చూపించారు. ఎందుకంటే ఇంత ల్యాండ్ అనేది నిజంగా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ ఒకటి ఆడుకునే స్థలాలు కానీ చాలా ఉపయోగపడుతుంది ల్యాండ్. కాబట్టి మీరు ఖచ్చితంగా స్పందించారు, చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి ఎమ్మెల్యే గారు బయటకు రండి. మీరు గారు రాకపోతే మీ ఇల్లుని ముట్టనిచ్చి మీ ఇంటి ముందు ధర్నాకు మంది ఖచ్చితంగా కూర్చుంటా. మీరు ఖబర్దారు ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నాను. మీ ఎమ్మెల్యే రేపే బయటికి రా. ఈ ల్యాండ్ ధర్నా కూర్చుంటావా లేదు మీ ఇంటికి వచ్చిన ధర్నా కూర్చున్నా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపైన మీరు రెస్పాండ్ కావాలి. ఇక్కడ ప్రజలు మొత్తం ఇక్కడ 3 లక్షల ఓటర్లు కడతారు కానీ 3 లక్షల ఓటర్లకు ఇక్కడ దాకా ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ కాన్సెన్స్లో లేదు. ఇక్కడనే స్పందిస్తే బాగుంటుంది. మీరు ఇక్కడ మీరు చేసిన ఈ కాలేజీ కడితే మీరు చేసిన పాపాలు కొన్నేనే పోతాయి. ఈ కాన్సెన్స్ మీరు చేసింది ఏం లేదు, గుండు సున్నా తప్ప చేసింది ఏం లేదు. ఇప్పటికీ మీరు స్పందించి ఏడు అధికారం ఉంటే అధికార పార్టీ మారుతూ ఉంటావు. అధికార పార్టీ ప్రభుత్వం ల్యాండ్ కొల్లగొడతా ఉంటావు. ఇది ఓడిచిండు. ఇది జీవో కాపీ లేదు. ఇప్పుడు వాళ్ళంటే ఒక కాపీ కూడా జీవో కాపీ వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు ఎందుకు పోయిస్తారు మట్టనే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఓన్లీ ప్రపోజల్ ల్యాండ్, ఓన్లీ ప్రపోజల్ ల్యాండ్ తప్ప ప్రపోజల్ ల్యాండ్ ఎట్లా ప్రభుత్వ స్థలాన్ని ఇక్కడ కేరళ భవన్ కాంపౌండ్ వాళ్ళు ఉంది. ఇక్కడ పన అపార్ట్మెంట్లు ఉన్నాయి. ల్యాండ్ వర్షాలు పడితే